నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం నుండి 7వ అధ్యాయము 2వ వచనాన్ని ధ్యానించేద్దాం ప్రియులారా. అధిపతి అయిన అనన్యాకును యెరూషలేము పైన అధికారం ఇచ్చి తిని అనన్య నమ్మకమైన మనుష్యుడు అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. ఎందుకు నమ్మకమైన మనుష్యుడు అన్నాడంటే, అక్కడున్న వారిలో అందరికంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు నమ్మకమైన మనుషుడు అనన్య. ప్రియులారా, దేవుడు ఇదే చూశాడండి. మోషేలో కూడా ఆ నమ్మకత్వం, అంటే దేవుడంటే భయము భక్తి కలిగిన వాడు. అలాంటి లక్షణము హనన్యాలో కనబడుచున్నది. హనన్య దేవుడంటే భయము భక్తి కలిగిన వాడు కనుక నమ్మకమైన మనుషుడిగా ఎంచబడ్డాడు. నమ్మకమైన మనుషుడిగా ఉన్నప్పుడే దేవునికి ఇష్టమైన వారుగా మనం ఎంచబడతాం. మొదట మనం మనుషులమండి, ఆ తర్వాతనే విశ్వాసిగా మారాం, ఆ తర్వాత సేవకులుగా వచ్చాం, దైవజనులుగా పిలువబడుతున్నాం. అయితే పిల్లరా, నమ్మకమైన మనిషిగా మనం ఉండాలి. నమ్మకమైన మనిషిగా ఉండాలంటే దేవుడంటే భయము భక్తి కలిగి ఉండాలి. మనుషులు లోకంలో కూడా పిల్లరా నమ్మకమైన మనుషులు చూస్తాడు. ఒక పని అప్పగించాలన్న, ఉద్యోగ ధర్మమైన, వ్యవసాయ కార్యక్రమమైన, వ్యాపార సంబంధమైన, స్నేహ సంబంధమైన ఏ విషయంలో అయినా మనుషుల మధ్య ఎప్పుడు స్నేహం కుదురుతుందంటే నమ్మకత్వాన్ని బట్టి. ఆ మనిషి యొక్క మంచి నమ్మకత్వాన్ని బట్టి వ్యాపార సంబంధమైన విషయాల్లో ఎక్కువగా నమ్మకత్వాన్ని బట్టే ఇరువురు కలిసి వ్యాపారం చేసుకోగలుగుతారు. ప్రియులారా, ఇక్కడ దేవునికి మనకు నమ్మకత్వం, మన మధ్య నమ్మకత్వం ఉన్నప్పుడే ఆయనకి ఇష్టలుగా ఉండగలుగుతాం. అప్పుడే ఆయన మనకు ఒక పనిని, ఒక బాధ్యతను అప్పగిస్తాడు. ఇక్కడ ఈ యజమానుడు ఈ ముగ్గురులో నమ్మకమైన వారుగా ఉండాలని, ఈ ముగ్గురు తగిన తలాంతులతో కార్యమును జరిగిస్తాడని ఈ యొక్క యజమానుడు గుర్తెరిగి వారిని ఎన్నుకున్నాడండి. నమ్మకమైన మనిషి. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైనా పరిశుద్ధ లేఖన భాగంలో నుండి మనం చూసినట్లయితే, ఇక్కడ 3వ సహోదరుడు లేక ఈ వ్యక్తి, ఒక్క తలాంతు తీసుకున్న వ్యక్తి ఏమన్నాడు? ఒకసారి ఆ మాటకు వెళ్దామా? చూడండి, పరిశుద్ధ లేఖనం అండి, మత్తయి సువార్త 25వ అధ్యాయానికి వెళ్దామండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 25వ అధ్యాయంలో నుండి 24వ వచనాన్ని చదువుకుందాం. అతడు ఒక తలాంతు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయివాడవును, చల్లని చోట పంట కూర్చుకున్నవాడునైనా కఠినుడు అని నేను ఎరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి, ఇదిగో నీది నీకు తీసుకొనమని చెప్పాను. అందుకు అతని యజమానుడు వారిని చూసి, సోమరమైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయివాడును, చల్లని చోట పంట కూర్చుకున్నవాడనని నీవు ఎరుగుదువా? యజమానుడు ఎలాంటి వాడో గుర్తించలేని పరిస్థితిలో ఉన్నాడు ఈ 3వ వ్యక్తి. ప్రేమిన వాళ్ళారా, నిన్ను పిలిచి ఒక పనిని అప్పగిస్తున్నాడంటే ఈ యజమానుడు ఎలాంటి వాడు? మనలకు ఈ స్థితిని కల్పించాడంటే మన దేవుడైన వాడు ఎలాంటి వాడు? ఒకసారి మనము పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందండి. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తే, మనలను ఏర్పాటు చేసుకున్నవాడు దేవుడు ఎలాంటి వాడు అంట? నమ్మకమైన వాడును, పరిశుద్ధుడైన దేవుడు అంట. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 49వ అధ్యాయము, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 7వ వచనాన్ని ధ్యానం చేద్దాం. ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునగు యెహోవా మనుషుల చేత నిరాకరింపబడిన వాడును, జనులకు అసహ్యుడును, నిర్దయాత్మల సేవకుడునగు వానితో ఇలాగ సెలవిస్తున్నాడు. యెహోవా
నమ్మకమైన వాడనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకునిననియు రాజులు గ్రహించెదరు. ఏమంటున్నాడండి ఇక్కడ? యెహోవా నమ్మకమైన వాడనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకునిననియు. నిన్ను ఏర్పరచుకున్నవాడు 5 తలాంతులు ఎవరికిస్తే సామర్థ్యము కలిగి మరి 5ను సంపాదించగలడని ఏర్పరచుకున్నవాడు నమ్మకమైన వాడు. ఆ యజమానుడు నమ్మకమైన వాడు, నిన్ను పిలిచిన వాడు నమ్మకమైన వాడు. ఈ విషయాన్ని ఈ 1 తలాంతు తీసుకున్న వ్యక్తి ఆయన మీద నింద మోపుతున్నాడు. నీవు కఠినుడు అయ్యా, విత్తన చోట కోయివాడును, చల్లని చోట పంట కూర్చుకున్నవాడు కఠినుడు అని నేను ఎరుగుదును అని అంటున్నాడు. కానీ నమ్మకమైన వాడని ఇతడు గుర్తించలేకపోయాడు. నిన్ను పిలిచిన వాడు పరిశుద్ధుడు, నిన్ను ఏర్పరచుకున్నవాడు నమ్మకమైన వాడును పరిశుద్ధుడు. కనుకనే దేవుడు లోకములో ఎవరికి లేని బాధ్యతను, ఎవరికి లేని ధన్యత సేవకునిగా, దైవజనుడిగా మనకి బాధ్యతను అప్పగించున్నాడని ఆధ్యాత్మికంగా మనము గుర్తించవలసిన వారమైన. అలాగనే పిల్లరా మరి తెస్సలోనికి రాసిన కొత్త నిబంధనకి వెళ్దాం. తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము